ఓకే, జ్ఞానులు వచ్చారు, సంవత్సరన్నర ప్రయాణం చేశారు. నువ్వు ఒక్కరోజు దేవునికి ఇవ్వాలంటే కింద మీద పడుతావు. ఇంకా చెప్పాలంటే ఆదివారం కూడా కొంతమంది పనికి వెళ్తారు. ఆదివారం కూడా డబ్బులు సంపాదించాలి, బిజినెస్ చేయాలని ఆదివారం సమయం కూడా దేవునికి ఇవ్వకుండా డుమ్మ కొట్టిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు కదా. అది వాళ్ళకి ఆశీర్వాదం ఎన్నటికీ కాదు. అది శాపంగా ఒకరోజు మారి అనుభవిస్తారు. అవ్వ ఆదాములు ఏం చేశారు చెప్పండి? నరహత్య చేశారా? వ్యభిచారం పాపం చేశారా? నన్ను చంపిరా? ఏం చేసిరా? గంతేగా. మరి ఆజ్ఞ అతిక్రమించినందుకు వాళ్ళ అంత పాపం వస్తే మరి నీకెందుకు రాదు? నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తలేవా? ఆదివారం గుడికి పనికి వెళ్తావా? ఇదేనా నువ్వు మాదిరి? నిన్ను బట్టే కదా సంఘం పాడైపోతుంది, నిన్ను బట్టే కదా సేవ ఖరాబ్ అవుతుంది.